యేసు ప్రభు పేరట మీ మధ్యకు శుభవార్త తీసుకొని వచ్చాము. ఆ శుభవార్త ఏమనగా, మానవుని జీవితము ఇంతటితో ముగించదు, మరొక జీవితం ఉంది. అది ప్రభు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడే జీవితం. యేసు ప్రభు భూలోకంలో శరీరధారిగా ఈ లోకంలో కన్య మరియకు జన్మించారు. జన్మించి 33 సంవత్సరాలు భూమి మీద ఆయన జీవించి అనేకులకు సువార్త ప్రకటించారు. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. ప్రభు యేసుక్రీస్తు వారు మానవులందరినీ కోరేది మారు మనసు పొందమంటున్నారు, అనగా మనసు మార్చుకోమంటున్నారు. కనుక ఈ మానవ జీవితంలో నిత్యత్వంలో ప్రవేశించాలంటే మొదటి మార్గము మనసు మార్చుకోవాలి. దేవుడు మతం మార్చుకోమని చెప్పట్లేదు, లేక పేరు మతం మార్చుకోమంటం లేదు, కులం మార్చుకోమంటం లేదు, కానీ మనసు మాత్రం మార్చుకోమంటున్నాడు. ఎందుకంటే మానవుడు జన్మ కర్మ పాపాలు కలిగి ఉన్నాడు. ఆ పాపాల వల్ల వచ్చే జీతము మరణం. ఆ మరణమును మానవులు అనుభవించి నశించకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మనసు మార్చుకోవాలి. మనసు మార్చుకోవడానికి యేసు ప్రభు ఈ లోకం జన్మించాడు. ఆయన తన ప్రజలను వారి పాపము నుండి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. మాత్రం కాక పాపం పోవాలంటే రక్తము చిందించాలి. కాబట్టి యేసు ప్రభు ఆకాశానికి భూమికి మధ్యలో సెలవులో వేలాడి రక్తం కాచారు. ఆ రక్తంలో మానవుని పాపం పోతుంది. ఎందుకంటే ఈ లోకంలో ఏ రక ప్రయత్నాలు చేసినా పాపం పోవటం లేదు. అందుకే ఎన్ని ప్రయత్నాలు చేసి ఎంత ప్రయాసపడ్డా పాపం పోదు గనక యేసు రక్తము ప్రతి పాపము నుండి మనుషులను పవిత్రులుగా చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను యేసు ప్రేమించుచున్నాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే ద్వారా పాప క్షమాపణ పొంది యేసు రక్తం ద్వారా పరిశుద్ధులుగా తీర్చబడి మోక్షము చేరాలన్న ఆశతోనే మీ మధ్యకి ఈ శుభవార్త తీసుకొచ్చాము. మరిన్ని విషయాలు యేసుని గురించి తెలుసుకొని ఆత్మీయంగా బలపడి మోక్షము పరలోకము చేరాలని ఆశ ఉంటే తంబాలపల్లి గ్రామముల మధ్యలో ఆ పొదలకుంటున్న గ్రామంలో ప్రార్థనా మందిరం ఉంది. రండి, మరిన్ని విషయాలు నేర్చుకొని మోక్షం చేరే మార్గము కండి. ఎందుకంటే యేసు చెప్పారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరును పరలోకం చేరే అవకాశం లేదు. గనక యేసుని మీ సొంత రక్షకుడుగా అంగీకరించుకోండి. యేసయ్యా నేను పాపిని అని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే చాలు, మీరు మీ కుటుంబాలు రక్షించబడతారు, పాప క్షమాపణ పొందుకుంటారు. యేసు రక్తం ద్వారా పరిశుద్ధులుగా పరలోకం చేరే అవకాశం పొందుకుంటారు. అట్టి కృప మీ అందరికీ దయచేయను గాక. ఆమేన్. బోలో యేసు మహారాజుకి, పరలోకం యేసు ప్రభు వారికి, పాపాలు క్షమించే యేసు ప్రభు వారికి, మోక్షం ఇచ్చే యేసు ప్రభు వారికి, మానవులందరినీ పరిశుద్ధపరిచే యేసు ప్రభు వారికి, బోలో యేసు మహారాజుకి.